హలో ఆల్, వెల్కమ్ టు వలీస్ వ్లాగ్స్. చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో చేసి. అందుకే ఈరోజు ఒక కుకింగ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ కర్రీ ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే, తిని తీరాల్సిందే. ఏంటో తెలుసా? అది మునక్కాయ పాలుపోసిన కూర అండి. చెప్పండి, ఎంతమందికి నోరూరిపోతుంది? చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. సో మీతో మాట్లాడుతూనే ఇక్కడ ఆల్రెడీ పోపు కూడా పెట్టేశానండి. సో పోపు కోసం ఆవాలు, జీలకర్ర అవి కాస్త వేగాక అందులో కరివేపాకు, కొంచెం తెల్లపాయలు, ఒక 4-5 తెల్లపాయలు వేస్తే సరిపోతుంది. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి. సో ఇవన్నీ కాస్త వేగాక మనం సన్నగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అవి దోరగా ఫ్రై అయ్యేదాకా వేయిద్దాం. సాల్ట్ చేసి దీంట్లో మనం ముందుగా సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను అందులో వేసి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈసారి చూడండి, బాగా ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి. ఆల్మోస్ట్ 75-80% మునక్కాయ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు, మన రుచికి తగ్గట్టు కారం వేసుకొని కాస్త నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, పసుపు కారం యాడ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు ఒక గ్లాస్, నేనైతే ఒక 4 మునక్కాయలు తీసుకున్నానండి. దాంట్లోకి ఒక గ్లాస్ పాలు అయితే పోస్తాను. ఇలా పాలు పోసేసి కొంచెం కలిపేసి మళ్ళీ మనం మూత పెట్టుకున్నామంటే పాలంతా పీల్చుకొని మునక్కాయలు చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. కానీ ఈ కర్రీ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ అంత బాగా రాదు. లో ఫ్లేమ్లో ఉండి బాగా మగ్గే కొద్దీ కూర టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు చూసారా, మన మునక్కాయ పాలు పోసిన కూర వేడిగా ఎలా రెడీ అయిపోయిందో. నేనైతే ఎక్కువ గ్రేవీ ఉంచనండి, ఇలా దగ్గర పడేలాగా చేస్తాను. ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.